సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఏంటి సార్ ఈ విషయము, మీరు వరంగల్ నుంచి వచ్చిండ్రు. సో ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులకి అంటే వీళ్ళందరూ చెప్పిందే, మీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు జనాలకి, లేదంటే మీ మీద కేసులకి, లేదంటే మిమ్మల్ని అనే మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ముందుగా ఎంహెచ్ఐ టీవీ రాజేందర్ రెడ్డి గారికి మా ఆర్ఎంపీల గురించి మీరు కొంచెం మాట్లాడినందుకు చాలా సంతోషం సార్. ఎందుకంటే మేము దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాల నుంచి నేను వైద్యం చేస్తున్నాను. అప్పట్లో నాకు ఫస్ట్ సైకిల్ ఉండేది సార్. సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి నేను 5 రూపాయల ఇంజెక్షన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది సార్. మీరు పట్టణాలు అంటున్నారు కానీ సార్, పట్టణాలలో కూడా కూలి చేసుకొని బతికే వాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకుంటున్నారు సార్. అదే రకంగా కొంతమంది పట్టించుకొని ఉంటారు సార్. మరి వాళ్ళకి మేము వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి సేవ చేయడమే కాకుండా వారికి డబ్బులు ఉన్నప్పుడు కొంతవరకు మేము స్వచ్ఛందంగా కూడా వదిలేస్తున్నాం సార్. కొంతమంది పేషెంట్లను అయితే మేము పంపించినప్పుడు డబ్బులు లేకపోతే డాక్టర్ గారు మీరు కొంచెం చూసి తీసుకోండి అని చెప్పి ఒక కేసు కూడా నేను పంపి తక్కువ తీసుకో అని చెప్పి, ఇలా ఎకనామికల్ పొజిషను, వాళ్ళ కుటుంబ పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారు, వాళ్ళ యొక్క నేపథ్యం ఏంటిదో మాకు మొత్తం తెలుసు సార్. వాళ్ళ నాడి మొత్తం తెలుసు. వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేయాలో తెలుసు సార్. కొంతమంది ఏమంటున్నారు కదంటే, ఇప్పుడు మీరు వద్దు అంటున్నారు సార్. ఓకే సార్, మేము కూడా మీ దగ్గర 5 నుంచి 10 సంవత్సరాలు నేను హాస్పిటల్లో పనిచేయడం జరిగింది సార్. టెక్నీషియన్గా చేశాను, థియేటర్లో చేశాను, అన్నీ చేశాను సార్. ఈ రోజున మీరు నకిలీలు అంటున్నారు సార్. ఓకే సార్, మేము నకిలీలం అనేది ఒకవేళ గుర్తిస్తే మమ్మల్ని వాళ్ళు ఎప్పుడూ వెళ్ళగొట్టేవాళ్ళు సార్. ఇప్పటి కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు సార్. ఇప్పటికి కూడా మేము చేస్తున్నాం. కానీ మీరు ఇలా అనడం వల్ల సార్ కొంతమంది ఆర్ఎంపీలు కొంచెం మానసికంగా చాలా క్షోభపడుతున్నారు సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మా దగ్గర మీరు ఒకవేళ వచ్చి మీరు క్లినిక్స్ పెట్టి, లేకపోతే గిట్ట మీరు ఏమైనా పిఎస్సి సెంటర్లలో మీరు ట్రీట్మెంట్ ఫుల్ టైం డాక్టర్స్ 24 hours ఉంటే మేము ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం సార్. అయితే ఒక విన్నపం సార్, 20-25 సంవత్సరాల నుంచి మేము ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం సార్. ఒకవేళ మేము వెళ్తే మాకు ఆల్టర్నేట్గా మీరు ఏదన్నా ఉంటే మా యొక్క అర్హతను బట్టి అందరం, కొంతమంది చదువుకోవాలంటున్నారు కదా సార్, మరి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, ఎంఎల్టీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. చాలామంది చదువుకోలే అని మాత్రం అనకండి సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అన్నంత మాత్రానే చదువుకోలేదని మేము అనట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళ కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారమే అంటున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ వయసులో మీకు ఏం చేయదు, మీరు అడిగేది కూడా కాదు అది. ఎందుకంటే 50 ఏళ్ళ పైన పడ్డోళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, పెన్షన్ ఇస్తుంది అనుకుంటా నాకు తెలిసి. మీ పెన్షన్ తగ్గిమని చెప్పాలి, ఏజ్ తగ్గిమని చెప్పాలి. అంతకు మించి అయితే ఇంకేం చేయదు అది కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు అందరు కష్టపడ్డారు, చేసినారు. ప్రజల ఆదరణ లేనప్పుడు ఆటోమేటిక్గా మీ వ్యవస్థ ఆగిపోతుంది. సో ప్రజల ఆదరణ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీరు ప్రజల ఆదరణ లేకుండా మీరు అక్కడ ఊర్లల్లో గ్రామీణ వైద్యం చేయగలుగుతారా? మేము ప్రజల ఆధారం ఉండడం వల్లనే ఈ రకంగా చేయగలుగుతున్నాము. మా దగ్గర ఎట్లుంటుందంటే, మా పల్లెటూరు వాతావరణంలో కొంతమంది కొడుకు అని పిలుస్తారు, కొంతమంది తమ్ముడు అని పిలుస్తారు, కొంతమంది బావ అని పిలుస్తారు, కొంతమంది తాత అని పిలుస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మేము చిన్నప్పుడు వాళ్ళని చూస్తాం కదా, వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మా తాత అని పిలిచి మా దగ్గరకు వచ్చి తాత దగ్గరికే సూది వేసుకుంటే తగ్గుతానేటటువంటి పిల్లలు కూడా చాలా మంది. తాత దగ్గర పోతేనే తక్కువ అవుతుంది. అదే రకంగా ఒక్కొక్కసారి విషయం ఏంటంటే, పిల్లలు ఎక్కడో దుబాయ్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు సార్. అక్కడ నుండి మాకు కాల్ చేసి ఒకసారి మా అమ్మని చూడవు అని చెప్తారు. అలానే హైదరాబాద్ కూడా మేము వాళ్ళ వెహికల్లో తీసుకొచ్చి చూపించి వాళ్ళకి సంబంధించిన మందులు ఇవ్వడం, వాళ్ళకి బీపీలు చూడడం, రెగ్యులర్గా వెళ్ళి చేసి వాళ్ళకి ట్యాబ్లెట్స్ చేయడం, అవన్నీ చేస్తున్నాం సార్. అంతేగాని మేమైతే సొంతంగా మాకు వచ్చినంత వరకే మేము చేస్తాం సార్. ప్రాథమిక వైద్యం చేస్తాం. ఒక 2 రోజులు జ్వరం తగ్గకపోతే ఇమ్మీడియట్గా మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ చూయించుకోక వాళ్ళకి తెలియకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గర చూయించి తర్వాత ఏమి గోళీలు వేయాలో ఏమో చెప్పి వాళ్ళకు సరైనటువంటి పద్ధతిలో మేము చేయడం జరుగుతుంది సార్. ఎవరో ఒక్కరు చేసినటువంటి తప్పును ఈ రోజున మీరు చూసి అందరూ అనకండి సార్. ఎందుకంటే మేమైతే మా యొక్క పరిధిలో మేము ఉంటున్నాం సార్. మా యొక్క వైద్యం చేసుకుంటూ మేము పల్లెటూర్లలో వైద్యం చేయద్దు అంటున్నారు కదా సార్. ఒకవేళ మేము కరెక్ట్ చేయకపోయినా, మేము ఒకవేళ మీరు అన్నట్టుగా దొంగలం నకిలీలం అయితే మమ్మల్ని ప్రజలే ఊరు నుంచి పంపించేస్తారు సార్. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు సార్. ఇంకో విషయం ఏమిటంటే, మీరు వచ్చి 24 గంటలు పిఎస్సీలలో వర్క్ చేసి 24 hours రౌండ్ ద క్లాక్ ఉంటే వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చినాక మా దగ్గరికి ఎవరు వస్తారు సార్?
అంతేగాని మీరు మమ్మల్ని ప్రజల దయచేసి ఆదరణ కావాలి. ప్రజల ఆదరణ మాకు ఉంది కాబట్టి మేము ఈ రోజున ఉంటున్నాం సార్. దయచేసి మీరు మమ్మల్ని ఊకే నకిలీలు అనకండి, ఎందుకంటే మేము 25 సంవత్సరాల నుంచి ఊర్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాం సార్. మీకు కూడా తెలుసు, కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్ చదివే వాళ్ళు కూడా మా దగ్గర ఇంజక్షన్లు వేసుకొని పోయారు సార్ చిన్నప్పుడు. అదొకసారి మీరు గమనించి మమ్మల్ని ఒక పెద్ద హృదయంతో మీరు మమ్మల్ని ఆదరించి ఉంచగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నరేంద్ర శ్రీనివాస్, నేను వరంగల్ జిల్లా అధ్యక్షుడిని. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.